హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేదు, అలాగే ఎటువంటి ఫీజు కూడా పేమెంట్ చేసుకునే అవసరం లేకుండానే అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అని ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేయడం వల్ల మన వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకు కూడా చేరువవుతుంది. సో వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలను వచ్చేసి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని ఇన్నో సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా భర్తీ చేసి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేసిన ఉద్యోగం వచ్చేసి టెక్నీషియన్ అనమాట, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి. సో ఇక వాకిన్ డేట్ కనుక చూసినట్లయితే 7/5/2026గా వాకిన్ డేట్ మెన్షన్ చేశారు. సో మే నెల 7వ తారీఖున మనం వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు కూడా ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉంటే అభ్యర్థులు క్వాలిఫికేషన్స్ అన్ని చెక్ చేసుకుని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. మరి ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు మనం చూసినట్లయితే ఇక్కడ టెక్నీషియన్ ఉద్యోగాలను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫిల్ చేస్తున్నారు. సో ఒకే ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. అది కూడా శాలరీ వచ్చేసి 23,200 రూపాయలుగా ఒక నెలకు మెన్షన్ చేశారు. అప్ టు 30 years వరకు కూడా ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. సో ఇక వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 10th క్లాస్ తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు, లేదంటే డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలక్ట్రికల్ రెలివెంట్ ఫీల్డ్ అనమాట. సో ఆ యొక్క అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే రెండింటికి సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఐటీఐతో అప్లై చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి 5 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ వర్క్స్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ హాస్పిటల్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 5 years ఉండాలన్నమాట ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే. అదే డిప్లొమా క్వాలిఫికేషన్ అయితే 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, డిప్లొమా క్వాలిఫికేషన్తో చాలా రకాల ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ విధంగా ఈ క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఇనిషియల్గా 6 monthsకి వచ్చేసి ఉద్యోగాన్ని రిక్రూట్ చేస్తున్నాం. దాని తర్వాత అవసరాన్ని బట్టి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక అలాగే మీరు కనుక వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే సో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా జిరాక్స్ కాపీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, రిలీవింగ్ లెటర్స్ అండ్ లాస్ట్ 3 months పే స్లిప్స్ అన్ని కూడా తీసుకొని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా ఇవన్నీ తీసుకుని వెళ్ళాల్సి ఉంది. ఇంకా వీటితో పాటుగా ఇక్కడ కూడా కొన్ని మెన్షన్ చేశారు. అవి చూసినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫోటోకాపీ ఆఫ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ వన్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా తీసుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే క్యాండిడేట్ వచ్చేసి నైట్స్, సండేస్, హాలిడేస్లో కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంటర్వ్యూ కనుక మనం చూసినట్లయితే హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, ఫస్ట్ ఫ్లోర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం యొక్క వెన్యూలో మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కూడా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్లో ఎలక్ట్రికల్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక టెక్నీషియన్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. సో మే 7వ తారీఖున వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా వెన్యూ వచ్చేసి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆగనంపూడి విశాఖపట్నంలో ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఉద్యోగం సాధ్య ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.